ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదిత్యాయ విద్మహే సహస్రకిరణాయ ధీమహి తన్నః సూర్యః ప్రచోదయాత్. ఓం శ్రీ గణేశాయ నమః. నమః సవిత్రే జగదేకచక్షుషే జగత్ప్రసూతిస్థితినాశహేతవే త్రయీమయాయ త్రిగుణాత్మధారిణే విరించి నారాయణ శంకరాత్మనే. ఓం భాస్కరాయ విద్మహే మహద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఇప్పుడు ఆదిత్య హృదయ స్తోత్రంలో 19వ శ్లోకం మనం చెప్పుకుందాం. ఇప్పుడు బ్రహ్మేశానాచ్యుతేశాయ సూర్య ఆదిత్యవర్చసే భాస్వతే సర్వభక్షాయ రౌద్రాయ వపుషే నమః. ఇది కూడా ఒక మహామంత్రం చెప్పాల్సి వచ్చినట్లయితే. ఇందులో కూడా సూర్యుని యొక్క ఉగ్రత్వం, వీరత్వం, ఆ ప్రచండత్వం అన్నీ కూడా ప్రస్ఫుటమవుతూ ఉంటాయి నామాల్లో కూడా. అదొక్కసారి మనం చూద్దాం. మొదటి నామం బ్రహ్మేశాన అచ్యుతేశాయ. బ్రహ్మ ఈశాన అచ్యుత ఈశాయ అంటే ఏంటన్నమాట, బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి త్రిమూర్తులకు కూడా ఈశుడు అంటే అధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయనే బ్రహ్మేశానాచ్యుతేశాయ. అంటే సృష్టి స్థితి లయములు అనేటువంటి కార్యములు చేయడానికి త్రిమూర్తుల్ని సృష్టించినటువంటి త్రిమూర్త్య ఏకత్వ స్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మయే బ్రహ్మేశానాచ్యుతేశాయ. మనకి చూసారా, పోతన వారు భాగవతంలో చెప్తారు, ముగ్గురమ్మల మూలపుటమ్మ అని చెప్తారు. చాలా పెద్దమ్మ అని అత్యంత సరళమైనటువంటి తెలుగులో చెప్తారన్నమాట. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ అని శాక్తేయంలో ఏదైతే చెప్పారో అదే ఇక్కడ కూడా బ్రహ్మ ఈశాన అచ్యుత ఈశాయ ఈ ముగ్గురికి కూడా అధిపతి ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు ఏ ఒక్క స్వరూపానికి చెందినవారో అతనే బ్రహ్మేశాన అచ్యుతేశాయ అని. అంటే ఈ ముగ్గురు ద్వారా సృష్టి స్థితి కార్యములైనటువంటి కూడా జరిపిస్తున్నటువంటి వాడు అని దీనికి అర్థం. తర్వాత నామం సూర్యాయ ఆదిత్య వర్చసే. ఇక్కడ సూర్య ఆదిత్య రెండు పదాలు కూడా వేశారు. ఇప్పుడు ఆదిత్య అనేటువంటిది అఖండమైనటువంటి స్వరూపం అని చెప్పుకున్నాం. అదితి అనేటువంటిది అన్నమాట. ఈ అఖండమైనటువంటి ఈ సూర్యకాంతి ఎంతో ప్రతి బ్రహ్మాండంలో ప్రతి లోకంలో ఉండేటువంటి ఈ సూర్యులందరికీ కూడా విస్తరించి ఖండమైంది కదా. అందుకని ఏమైంది అనమాట, అది ఖండంగా అనిపిస్తుంది కానీ ఖండం అవ్వలే. ఒకే జ్యోతి అన్నింటిలో కూడా వస్తుంది. ప్రతి సూర్యుల్లో కూడా ఈ అఖండ జ్యోతి అనేటువంటి అఖండ కాంతి అనేటువంటి అఖండ ప్రకాశం అనేది ప్రతి సూర్యుల్లో కూడా ఉందన్నమాట. అందుకని సూర్యాయ ఆదిత్య వర్చసే. వర్చస్సు అంటే తేజస్సు అనమాట. అంటే ఏంటన్నమాట, ఆదిత్యంలో ఉండేటువంటి ఆ తేజస్సే సూర్యుల ద్వారా మనలోకి వస్తాం. మనలో కూడా సూర్యుడు ఉన్నాడుగా. ఎక్కడున్నాడు? దహరాకాశంలో ఇక్కడ ఉన్నాడు. ఈ దహరాకాశంలో ఉన్న సూర్యుడికి భూతాకాశంలో సూర్యుడి ద్వారా, ఆ భూతాకాశంలో ఉండే సూర్యుడికి ఆదిత్యుడి ద్వారా వస్తుంది. అందుకని చెప్పేసి మనకి ఈ సూర్యుడికి అంటే మనలో ఉండేటువంటి సూర్యుడికి మన పైన ఉండేటువంటి సూర్యుడికి నమస్కారం, ఆ రూపమైనటువంటి ఆదిత్యుడికి నమస్కారం అని చెప్పడమే సూర్యాయ ఆదిత్య వర్చసే అని. అటువంటి వర్చస్సు మనలో కలిగించేటువంటి వాడు సూర్య ఆదిత్య వర్చస్సు. ఇదంతా చూసినట్టు కూడా మొత్తం అంతా అఖండమైనటువంటి ఆదిత్య స్వరూపమే అన్నమాట. అందుకని ఇది ఎవ్వరు కూడా తగ్గించలేరు. ఇది అందరిలో కూడా ఉంటుంది. ఇదంతా సాధన ద్వారా దాన్ని మనం ఉగ్రం చేసుకోవచ్చు, వీరం చేసుకోవచ్చు అని మొదటి మంత్రాల్లో చెప్పినట్టుగా భావించవచ్చు. అందుకని అటువంటి సూర్యాయ ఆదిత్య వర్చసే అని చెప్పారు. భాస్వతే తర్వాత భా అంటే కాంతి ప్రకాశము అనేటమాట. భాస్వత అంటే సంపూర్ణంగా ప్రకాశించేటువంటి వాడు. అంటే ఏమిటో కాసేపు ప్రకాశం ఇచ్చి మళ్ళీ వెళ్ళిపోయేటువంటి వాడు కాడు ఆయన. ఇప్పుడు మరి సూర్యుడు వచ్చి వెళ్ళిపోతున్నాడు కదండి. మరి ఆ సూర్యకాంతిగా చంద్రుడిలో ఉంది. సూర్యుడి స్వయం ప్రభ, మరి సూర్యకాంతి ద్వారా చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. నక్షత్రాలు, తారలు ఇవన్నీ కూడా ప్రకాశిస్తున్నాయిగా. ఎక్కడ పోయి సూర్యకాంతి మనతోనే ఉన్నదన్నమాట. అయితే వివిధ రూపాల్లో ఆ కాంతి మనకి
వస్తోంది. అందుకని సంపూర్ణంగా ప్రకాశించేటువంటి జ్యోతి స్వరూపుడు కనుక అటువంటి స్వయం ప్రభతో అలరారేటువంటి ఆదిత్య స్వరూపుడే భాస్వత అని చెప్పారన్నమాట. ఆయన అన్ని జ్యోతిర్గణాలకి కూడా ప్రకాశవంతం చేస్తుంటాడు. వాటి ద్వారా మనకు ఆ ప్రకాశం ఇస్తున్నాడు. ఆ ప్రకాశం ద్వారా, ఆ కాంతి ద్వారా మనం ఆ ప్రకాశ స్వరూపును మనం దర్శిస్తున్నాం కనుక అటువంటి ప్రకాశాన్ని ఇచ్చేటువంటి వాడు భాస్వతే. తర్వాత నాము సర్వభక్షాయ. ఇది రెండు విధాలుగా చెప్పవచ్చండి. ఒకటి ఏమిటంటే భూమిలో ఉండేటువంటి మాలిన్యాన్నంతటినీ కూడా తాను వాయు రూపంలో గ్రహించి దాన్ని శుద్ధపరిచి మళ్ళీ తిరిగి వర్ష రూపంలో ఇచ్చి ఆ వర్షాల ద్వారా మనకి ఔషధాలని, మొక్కల్ని, పంటలని కూడా పండింపజేసి పోషణ కలిగించేటువంటి వాడు కనుక సర్వభక్షాయ. అంటే మొత్తం భూమిలో ఉండేటువంటి మాలిన్యం అంతటా ఆయన గ్రహించిపోతాడండి పాపం మహానుభావుడు. మనకి ఎంత సేవ చేస్తున్నాడండి ఆయన సూర్యుడు. అందుకని సర్వభక్షాయ అంటే అదొకటి అర్థం. రెండవది ఏమిటంటే ఈ ప్రళయ సమయంలో మొత్తం అన్ని లోకాలని, అంతమంది జీవులను కూడా భక్షించేస్తాడు, లయం చేసేస్తాడు అనమాట. అంటే ఏంటి, లయకారకుడు, మహాప్రళయకారకుడు అని చెప్పవచ్చు అనమాట సర్వభక్షాయ అనేటువంటి దానికి. అందుకని అలా ప్రళయం చేసి ఎవరికి మోక్షం ఇవ్వాలి, ఎవరికి సద్గతులు ఇవ్వాలి, మళ్ళీ ఎవరిని మళ్ళీ పుట్టించాలి, ఎవరిని ఏ లోకంలో పుట్టించాలి అనే ఈ నిర్ణయం అంతా కూడా చేసేటువంటి వాడు కనుక సర్వభక్షాయ అంటే మొత్తం ఈ ప్రక్రియ అంతటికీ కూడా ఆయన లోపల తీసుకుంటాడు, మళ్ళీ తీస్తుంటాడు. అందుకని సర్వభక్షాయ అంటే అన్నీ కూడా భక్షించి మళ్ళీ తిరిగి మళ్ళీ ఇచ్చేటువంటి వాడు అనేటువంటిది కూడా మనం అంటే ఏంటన్నమాట, మోక్షం ఇచ్చేది ఆయనే, బంధ విముక్తి కలిగించేది వాడు ఆయనే, బంధం కలిగించేవాడు కూడా మళ్ళీ ఆయనే అనమాట. అందుకని సర్వభక్షాయ అనేటువంటి నామం. తర్వాత నామం రౌద్రాయ వపుషే నమః. వపుషము అంటే శరీరము అంటే ఏంటన్నమాట, రుద్రం అంటే ఇక్కడ కూడా ఉగ్రం అని చెప్పవచ్చు అనమాట. ఆయన సర్వభక్షకుడు కనుకే రుద్రస్వరూపుడు. ఆ రుద్రస్వరూపుడు శరీరమే సూర్యమండలము అనేటువంటి రుద్ర వపుషము అంటే శరీరము అనేటువంటిది. అయితే రుద్ర నమ్మకంలో చక్కటి మంత్రం ఉంటుంది. అసౌయస్తాంలో అరుణ ఉదవ భృస్సు మంగళ ఏషేమాగుం రుద్రా అభితో దిక్షు స్థితా సహస్రసో వైశాగుంహేడ ఈమహే అనే మంత్రంలో రుద్ర వపుషం చక్కగా తెలుస్తుంది. అంటే ఏంటన్నమాట, ఏ మహారుద్రుడైతే ఎరుపు బంగారు ఛాయలతో స్తామ్ర అరుణ ఉండేటువంటి ఆదిత్య స్వరూపుడై సర్వ జగత్తుకి కూడా శుభములను అందిస్తున్నాడు, ఏ రుద్రుడైతే సమస్త అన్ని దిక్కుల్లో కూడా వ్యాపించి ఉన్నాడో అటువంటి మహారుద్రునికి ప్రసన్నం చేసుకోవడానికి నేను ప్రార్థిస్తున్నాను. ఆ రుద్రస్వరూపుడే ఇక్కడ రుద్రాయ వపుష అనేటువంటి ఇక్కడ మనకి చెప్పారు, రౌద్రాయ వపుష అని చెప్పారు. అటువంటి రుద్రుడికి నమస్కారం. అలాగే ఇంకో మంత్రం కూడా చూసుకుంటే యో రుద్రో అగ్నో యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వాభువన వివేశ తస్మై రుద్రాయ నమో అస్తు అని మంత్రంలో కూడా చెప్పారు. అంటే ఏంటన్నమాట, ఎవడైతే అగ్నిలో, జలములో, ఓషధుల్లో, సకల భువనాల్లో, సృష్టిలో అంతర్యామిగా ఉంటూ వాటికి చైతన్యం కలిగిస్తూ ఉండి ఆ చైతన్యాన్ని మొత్తం అంతా జీవులందరూ కూడా ప్రసరింపచేస్తున్నాడు, అటువంటి రుద్రుడికి నమస్కారం అని రుద్రమంత్రం మనకి చెప్తాయన్నమాట. ఆ రుద్రస్వరూపుడే సాక్షాత్తు సూర్యనారాయణ స్వరూపుడైన ఆదిత్యుడు అనేటువంటిది మనం చెప్పవచ్చు. దీనికి రుద్ర శబ్దానికి కూడా మనకి చెప్తారు, రుజాం ద్రావయతి రుద్ర అంటే రోగాల్ని నశింపచేసేటువంటి వాడు అనేటువంటిది ఒకటి అర్థం. సంసారము అనేటువంటి ఈ భవసాగరం అనేటువంటి ఒక పెద్ద రోగం ఇది. ముందు ఈ రోగాన్ని మనం చేసుకోవాలి అంటే, ఈ రోగాన్ని మనం నిర్మూలించుకోవాలంటే కూడా ఆ రుద్రుడిని మనం దర్శింపజేయాలి, రుద్రుడిని మనం సాధన చేయాలన్నమాట. అదే కాకుండా హృద్దుఃఖం దుఃఖ హేతుర్వాత ద్రావయతి నా ప్రభువు అని చెప్పారు. అంటే దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా ద్రవింపచేయువాడు. మనకు ఏమైనా దుఃఖం వస్తే ఊరుకోబాబు అని చెప్తే వాడు తాత్కాలికంగా ఊరుకోవచ్చు, కానీ ఆ దుఃఖ కారణం కూడా నిర్మూలన అవ్వాలి కదా, అప్పుడు ఇంక మళ్ళీ వాడు దుఃఖం రాదు. అందుకని దుఃఖాన్ని, దుఃఖ కారణాన్ని కూడా ఎవడైతే నశింపజేస్తుంటాడో వాడే రుద్రుడు, అదే సర్వభక్షణ. అందుకని చెప్పేసి ఈ రౌద్రాయ వపుషే నమః అంటే ఏంటంటే మళ్ళీ ఇక్కడ కూడా ఆ సూర్యుడిలో ఉండేటువంటి ఉగ్ర రూపం, వీర రూపం, ప్రచండ రూపం అనేటువంటి ఈ నామం ద్వారా కూడా మనకి చూపిస్తున్నారన్నమాట. అందుకని
ఈ ఆదిత్య హృదయ మంత్రాలు ముఖ్యంగా ఈ బ్రహ్మేశానాచ్యుతేశాయ రౌద్రాయ విషయాన్మ ఈ మొత్తం ఈ శ్లోకంతో చూసారా, ఇవన్నీ కూడా లోతుగా మనం దర్శించినట్టే మనకు అర్థమైంది ఏమిటంటే, మనతో ఉన్నది, మనలో ఉన్నది, చివరికి మనమే అయినటువంటిది ఏమిదో కాదు, అదే ఆ ఉగ్ర ప్రచండ రౌద్ర స్వరూపము, అదే సూర్య ఆదిత్య వర్చస్సు అనేటువంటిది మనకి ఇక్కడ అవగతమవుతూ ఉంటుంది. అటువంటి ఆ రుద్రస్వరూపుడైనటువంటి సూర్య భగవానుడికి, ఆదిత్య స్వరూపంకి నమస్కరిస్తూ మనం ఇప్పుడు 20వ శ్లోకంలో ప్రవేశిద్దాం.